చాలా సంతోషం. అడగగానే అందరూ వచ్చి ఇలా నా బర్త్డే ముందు బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు. అండ్ పేరు ఇక్కడ చాలా వరకు నాకు సీరియస్ అందరూ ఎప్పటి నుంచో తెలుసు. అన్నలందరికీ థ్యాంక్ యూ మీ యువర్ అన్కండిషనల్ సపోర్ట్. అండ్ ఈ మధ్యకాలంలో కొత్తగా వచ్చిన వాళ్ళకి కూడా థ్యాంక్ యూ ఫర్ ఇంత ముందు కలవకపోయినా, మనం ఏం మీట్ పెట్టుకోపోయినా, నేనేం అడగకపోయినా నాకు నా కుటుంబానికి మీరు అందంగా నిలబడారు. ఈ రోజు ఇలా వచ్చి మీతో మాట్లాడగలుగుతున్నానంటే దానికి మీరే కారణం. ఎవరు కానీ ఒక రూపాయి తీసుకోకుండా, ఏది ఆశించకుండా, ఒక మంచి వైపు కానీ ఒక ధర్మం వైపు కానీ మీరు ఒక డెసిషన్ తీసుకొని అండ్ లిటరలీ కాపు కాశారు. ఎన్ని జన్మలు అవుతున్నా మీకు రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అందుకే ఇంక బయట ప్రతి బర్త్డేకి ప్రతి ఈవెంట్ కి మనం ఒక అకేషన్ చేయాలి. మీరు లేకపోతే మేము లేము. మాకు మా దేవుళ్ళు, మా జనాలు, ప్రజలు, వాళ్ళకి మధ్యలో మీరే మీడియం మాకు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అడుగడుగునా మీరు ఎప్పుడు మీ సపోర్ట్ ఎప్పుడు మాకుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. అండ్ కెమెరా సిబ్బందికి, ఫోటోగ్రఫీ సిబ్బందికి ప్రతి ఒక్కరు కూడా నా నమస్కారం. థ్యాంక్ యూ. కేక్ కట్ చేస్తుంది. ఈసారి బర్త్డేకి అద్భుతమైన పనుల్లో, మంచి మంచి ప్రాజెక్ట్స్ లో డిఫరెంట్ డైరెక్టర్స్, డిఫరెంట్ నిర్మాతలు, క్యాస్ట్, క్రూ అండ్ డిఫరెంట్ జానర్స్ మంచి మంచి సినిమాలు చేస్తున్నాను. అండ్ అలాగే 16 సంవత్సరాల తర్వాత ఏకే ఎంటర్టైన్మెంట్స్ లో సినిమా సైన్ చేసాం బిజినెస్ తర్వాత. అండ్ రేపు మార్నింగ్ సర్ప్రైజ్ గా ఆ సినిమా ఒక చిన్న ఫన్ క్లిప్స్ రాబోతుంది. ప్రతి సినిమాలు కష్టపడతారు, మేము కూడా అందరిలాగే కష్టపడి డేవిడ్ రెడ్డి కూడా అద్భుతంగా డైరెక్టర్ గారు దాన్ని ఒక మ్యాగ్నమ్ ఆఫీస్ లాగా దాన్ని చిత్రించారు. అది రేపు ఈవినింగ్ రాబోతుంది. అండ్ ఐఎమ్ రియలీ బ్లెస్డ్. దట్ ఈస్ మై ఈ బర్త్డే నా హై. ఇప్పుడెలా కాదండి, ఇప్పుడు ఎంజాయింగ్ మై యాక్టింగ్ కెరీర్. ఐక్య అనే ట్రస్ట్ అండి, ధైర్య సేన సమితి. ఐక్య ధైర్య సేన సమితి. ఇది నేను, నా సతీమణి మోనిక గారు, ప్రతి ఒక్కరు మేము ఫస్ట్ నుంచి సేవా కార్యక్రమాలు, తన కుటుంబంలో కానీ మేము కానీ ఫస్ట్ నుంచి అది అలవాటు ఉంది. అండ్ ఒక ఆర్గనైజ్డ్ గాని కాకుండా ఒక హాస్పిటల్ హెల్ప్స్ అనో, లేకపోతే ఒక ఎడ్యుకేషన్ గానో, ఊర్లో సమస్య అనో, యాజ్ బేసిక్ యాజ్ ఎనీథింగ్. సో మాకు కంటిన్యూస్ గా రోజువారీగా నేను, మా వైఫ్ కానీ కీప్ హెల్పింగ్. అండ్ దేవుడి బ్లెస్సింగ్స్ తో అండ్ వాళ్ళకి మా దగ్గరకు వస్తే ఒకటి పరిష్కారం దొరుకుతుంది వచ్చేవాళ్ళు. సో వి థాట్ ఇలాగా. అండ్ సమ్ టైమ్స్ మేము అవైలబుల్ ఉన్నప్పుడు చేస్తున్నాం, అవైలబుల్ లేనప్పుడు అది కొన్ని ఆగుతున్నాయి. సో ఇలాగా కంటిన్యూస్ గా చేసేటప్పుడు కొంచెం నమ్మకం, హోప్స్ ఉంటుంది జనాలకి. సో ఆ హోప్స్ నిలబెట్టుకోవాలంటే వీ నీడెడ్ ట్రస్ట్. సో ఇది ఎప్పటి నుంచో అనుకుంటూ ఉన్నాము. అండ్ మా వైఫ్ కూడా ఇంకా ఫైనల్ గా ఈ బర్త్డే ముందు షీ ప్లాన్డ్ ఎవ్రీథింగ్ చేసి ఇది ఒక ట్రస్ట్ గా పెడతాము, మన లైక్ మైండెడ్ వాళ్ళందరినీ జాయిన్ చేసుకుందాము, లెట్స్ డూ స్టేట్ వైడ్ అని చెప్పేసి బ్లడ్ క్యాంప్స్ తో మొదలు పెట్టాము. ఫస్ట్ రోజు హైదరాబాద్ లో చేయడం జరిగింది, కుక్కపల్లిలో లాంచ్ చేశాము. అలాగే కర్నూలులో పెద్ద ఎత్తున వచ్చి చేశారు ప్రతి ఒక్కరికి పాదాభివందనం ముందుకు వచ్చేసినందుకు. అలాగే కాకినాడలో కూడా మొదటి రోజు చేశారు. ఈ రోజు తిరుపతిలోను, వైజాగ్ లోను పలు చోట్ల చేస్తున్నారు. అది ఇప్పుడు కాగదు, ఇది ఇంకా ఒక కంటిన్యూస్ ప్రాసెస్ గా వెళ్ళాలి, అది వెళ్తూ ఉండాలి. ఇంకా ఎంతో మంది లోపలికి వచ్చి సేవా గుణం, సేవ చేయాలనుకున్న వాళ్ళకి ఇది ఒక ప్లాట్ఫాము. అండ్ ధైర్యంగా మాట్లాడలేని వాళ్ళకి, సమాజంలో ఒక ఇన్ఫ్లుయెన్స్ తో కానీ ఏదైనా ఇబ్బంది పడుతూ గొంతిప్పున వాళ్ళకి ఇది ఒక వాయిస్ గా ఉంటుందనేసి తెలియజేస్తానండి. అండ్ ముఖ్యంగా ఐక్య ధైర్య సేన సమితి అని ఈ పేరు ఎందుకు పెట్టా అంటే, నేను ఎప్పటి నుంచో ఒకటి నమ్ముతానండి, విభజించుకుంటూ వెళ్తే అది కరెక్ట్ కాదు. అది బ్రిటిష్ వాళ్ళు మనకి ఇచ్చేసి వెళ్ళిపోయిన గిఫ్ట్, విభజించి పాలించడం. సో అది రైట్ కాదు, మనం కలుపుకుంటూ వెళ్ళాలి, 10 మంది కలిసి ఉంటేనే ఆనందం అది. సో అందుకోసం ఐక్య అని చెప్పి పెట్టాము. అండ్ దీని మీద మాకు ఫుల్ మర్యాద, ట్రస్ట్, గౌరవం, ఒక భయం, ఒక బాధ్యత దీని మీద ఉండాలంటే ఇది మా పిల్లల పేరుకి సంబంధించి ఉండాలని. అందుకే నా బాబు పేరు ధైర్యం, అందుకే ధైర్య అని పెట్టాం. అండ్ నా పాప పేరు దేవసేన, అందుకే సేన అని పెట్టాం. అండ్ ఐక్య ధైర్య సేన సమితి కూడా మా బిడ్డ లాంటిదే. అదే భక్తితో, అదే భయంతో దాన్ని కూడా జాగ్రత్తగా పెంచుకుంటామని ఆ పేరు పెట్టడం జరిగిందండి.
Yes, sir. ఎడ్యుకేషన్ టేకప్ చేస్తారు, వైద్యం కానీ డిఫరెంట్ ఇదిలో చేసుకుని దాని మీద ఫోకస్ చేస్తారు. యూ హ్యావ్ ఎనీ పర్టికులర్ ఎజెండా టు ఫోకస్? యాజ్ ఆఫ్ నో అండి, వీఆర్ స్టిల్ దాని నియమాలు కానీ ప్రతిదీ కానీ కొంచెం ప్రొఫెషనల్ హెల్ప్తో వీఆర్ ట్రైంగ్ టు పుట్ ఇట్ టుగెదర్. వీఆర్ ఇన్ బేబీ స్టెప్స్. అంతా ఆర్గనైజ్ చేసుకొని ఫుల్ అలా చేయలేదు. ఇట్స్ వెరీ అన్ఆర్గనైజ్డ్ గానే స్టార్ట్ చేసాము. అండ్ సూన్ దిస్ ఇస్ గోయింగ్ టు బి అ వెరీ ఆర్గనైజ్డ్ స్ట్రక్చర్లోకి తీసుకొస్తాము. అండ్ ప్రస్తుత నియమాలు వీఆర్ ఓపెన్ టు ఎవ్రీథింగ్. ఎందుకంటే మేము ఇదే హెల్ప్ చేస్తామని ఎవరు తలుపు తట్టట్లేదు. మీకు తెలిసిందే, పలు ప్రాబ్లమ్స్తో పలు దీంతో వచ్చినప్పుడు వీళ్ళ అడ్రస్ మా వల్ల శక్తి ఉన్నప్పుడు వీళ్ళ అడ్రస్ ఎవ్రీథింగ్ ఆ ఏరియాలో కానీ ఏ ఏరియాలో కానీ. అండ్ నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫ్లుయెన్సర్స్ మీట్ జరిగింది. ఇన్ఫ్లుయెన్సర్స్ మీట్ కానీ వాళ్ళ మెంబర్స్ కానీ, అన్న ఇలాగ మాకు ఇంత ఇవి ఉన్నాయి, ఏదైనా వాయిస్ అవుట్ చేసి ఒక పెద్దోళ్ళ మీద ఏదైనా మాట్లాడితే స్ట్రైక్లు వేస్తున్నారు, బెదిరింపు కాల్స్ వస్తున్నాయి, ఇంతకు ముందు కూడా జరిగాయి, ఇప్పుడు జరుగుతున్నాయి అన్న. నేను అప్పుడే చెప్పాను, సో మీలాంటి వాళ్ళకి ఎవరైనా ఇలా బెదిరింపు కాల్స్ ఇలా వచ్చే వాళ్ళకి ఐక్య అనే సంస్థ మీకు నిలబడుతుంది. మీరు తప్పకుండా తీసుకొస్తే మేము చట్ట ప్రకారం దాన్ని అందరూ ముందుకు తీసుకెళ్తాము. మీరు ఫ్రీడమ్ ఆఫ్ రైటింగ్, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ని దాన్ని ఎవరిని ఆపేదానికి అధికారం లేదు. సో సర్టన్ థింగ్స్ ఇలాంటి వాటిలో వీఆర్ ఆల్ గోయింగ్ టు బి వెరీ స్ట్రాంగ్ ఆన్ దిస్ అన్న. వీఆర్ నాట్ గోయింగ్ టు స్టెప్ బ్యాక్. ఇప్పుడు మనోజ్ అంటే హీరోగా కెరీర్ స్టార్ట్ చేసి మధ్యలో కొన్ని స్పెషల్ క్యారెక్టర్ చేసి ఈ మధ్య ఒక నెగిటివ్ క్యారెక్టర్ చేసి విరాయ్ సినిమాలో యూఆర్ హీరోనా విలనా క్యారెక్టర్ యాక్టర్ అనేటువంటిది ప్రశ్న ఇదిలో ఉంది. వాట్ ఇస్ ఎగ్జాక్ట్లీ నేను యాక్టర్ అన్న. పబ్లిక్ కదా ఏం లేదన్న, యాక్టర్ని అంటే నెగిటివ్ క్యారెక్టర్ చేస్తున్నారు, చేస్తారా? 100% చేస్తానన్న. మీరు ఒక ఆర్టికల్ అనే రాయరు కదా, సేమ్ నేను కూడా. మొన్న విలన్ బెస్ట్ విలన్ అవార్డు ఇద్దామని ట్రై చేసింది. మరి మిరాయిలో తెచ్చారా ఇప్పుడు? దాసరి లెజెండరీ అవార్డ్స్ లో మీకోసం మెసేజ్ కూడా పెట్టాను అన్న. దేవుడిది అన్న, చాలా హ్యాపీగా ఉంది. అండ్ నాకు ఏదన్నా అంటే ఇదే మీ అందరికి తెలిసిందే. అండ్ ఈ సినిమా 2 సినిమాలకి నాకు నా డైరెక్టర్ విజయ్ కనకమేట్ల గారికి, అలాగే నా డైరెక్టర్ కార్తిక్ ఘట్టమనేని గారికి జీవితాంతం రుణపడి ఉంటాను, నాకు మళ్ళీ ఇంకొక జన్మ ఇచ్చినందుకు. రాజకీయాల్లో కొత్తగా రావడం ఏంటన్నా, పుట్టినం నుంచి దాంట్లోనే కదా ఉన్నాము అన్న. ఆల్రెడీ ఉన్నాము అన్న, ఎందుకంటే డైరెక్ట్ ఏముంటుంది చెప్పండి అన్న. జనాల పార్టీలో ఉన్నారు. నాకు కథ విషయాల్లో, సినిమా విషయాల్లో పలువురు వస్తున్నారని చెప్పి 2016లో నాకు సినిమాలు వద్దురా నాయన అని చెప్పి వెళ్ళిపోయాను. సో నా పని విషయంలో, నా డెసిషన్ విషయంలో, నా సినిమా, నా స్క్రిప్ట్ విషయంలో ఎవరు వినరండి. మనోజ్ మాత్రమే వింటాడు. మనోజ్ ఒకటే డిసిషన్ తీసుకుంటాడు. అండ్ దర్ ఇస్ అప్పుడు అంతే, ఇప్పుడు అంతే. అండ్ మై వైఫ్ ఆల్సో రెస్పెక్ట్స్ మై స్పేస్. అండ్ నేను కూడా ఆవిడ స్పేస్ రెస్పెక్ట్ చేస్తున్నాను. ఆవిడ ఏం చేయాలనుకుంటున్నారో వాటికి సపోర్ట్గా ఉంటాను తప్ప, నేనేం చేయాలనుకుంటున్నా ఆవిడ సపోర్ట్ ఉంటుంది తప్ప ఒకరి దాంట్లో ఒకరిని ఆ స్పేస్ని డిస్టర్బ్ చేయట్లేదు. సారీ అన్న. 100% అన్న. ఇప్పుడు ప్రెసెంట్ ఏం చేస్తున్నది మేము సొంతంగా కష్టపడి చేసుకుంటున్నాం, ఒకరి చోట నుంచి తీసుకోలేదు. అండ్ మాకు టైట్గా ఉన్నప్పుడు మేము మాకు అది పెద్దగా అయినప్పుడు వీఆర్ అప్రోచింగ్ ట్విట్టర్ ద్వారా కానీ వీటి ద్వారా కానీ వీఆర్ రైజింగ్ ఫండ్ రైజెస్. ఆ ఊర్లో ఏదైనా జరిగితే అక్కడ ఎమ్మెల్యే గారితో కానీ అక్కడ ఉన్న లోకల్ సిబ్బందితో కానీ మాట్లాడి ఆ విధంగా వీఆర్ ట్రైంగ్ టు రైజ్ ఫండ్స్. అండ్ యా అన్న, ఇందాక చెప్పినట్టు ప్రభానికి వీఆర్ స్ట్రక్చరింగ్ ఇట్ అండ్ ఇన్ ఫ్యూచర్ విల్ సీ హౌ ఇట్స్ గోయింగ్ టు టర్న్ అవుట్. లేదన్నా, ఆ ఉద్దేశంతో అయితే కాదు. ఈ సేవా కార్యక్రమం ఎప్పటి నుంచో చేసేది. వీటన్నిటికీ సేవా కార్యక్రమానికి అందరికి ఒక జాయింట్, ఒక ప్లాట్ఫామ్ అవ్వాలని దీన్ని చేసింది, కానీ వేరే పొలిటికల్ ఉద్దేశం కాదు, ఏది కాదన్న. టు బి క్లియర్. మీరు చెప్పండి. అంతే, రెస్ట్ మై కేసు ఎవరన్నా. మేడం, ఉమెన్కి ఎప్పుడు ఒకరి కష్టం అంటే ఎప్పుడు నిలబడతాను మేడం, 100%. అండ్ ఇప్పుడు కాదు, ఎప్పటికి కానీ నిలబడతాను. అండ్ అదే చెప్పాను, ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ ఎవరికైనా వాళ్ళకే నిలబడతాను అన్నప్పుడు ఉమెన్ది చెప్పక్కర్లేదు మేడం. అది ఎప్పుడు అది బై బర్త్ డిఫెక్ట్ అలా ఉండిపోతాం అంతే. ప్రస్తుతానికి ఓన్ మనీ అండి. వీఆర్ స్ట్రక్చరింగ్ ఇట్. స్ట్రక్చర్ అయిన తర్వాత ఎలా దాన్ని పొజిషన్ చేయాలనేది వీ ప్లాన్ ఇట్ అండి. థ్యాంక్ యూ.
బర్త్డేతో పాటు టీఆర్ గారి బర్త్డే నాకు చాలా హ్యాపీ అండి. నా ఎవ్రీ ఇయర్ నా బర్త్డే తారక్తోనూ అండ్ అలాగే ఈ రోజు మేము మనం అందరూ మిస్ అవుతున్నాము. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు, ఆయన ఎప్పటికీ బ్రతికే ఉంటారు. టైం లెస్, రోజు ఆయన పాట వినకుండా గడవని రోజు లేదు. అండ్ ఎస్, ఎవరికైనా అంత ఉంటుంది కానీ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారికి ఉండదు. అండ్ మిస్ యూ అండి. ఎప్పటికప్పుడు రెస్పాండ్ అవుతూ ఉంటారు. చిన్న పిల్లల మీద ఇష్యూస్ జరిగినప్పుడు హెల్పింగ్ ఎలా కుటుంబాలకు అండగా ఉంటుంది. సో దాని ద్వారా ఏమన్నా అన్న 100% అన్న. ఎప్పుడు ఇది జరిగినప్పుడల్లా నా వరకు, ఎందుకంటే అన్ని చోట్ల ఉండలేము. నేను సూపర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్ కాదు. అండ్ నాకంటూ పని ఉంది, నాకంటూ ఒక పిల్లలు ఉన్నారు, నాకంటూ ఒక కుటుంబం, నాకంటూ ఒక జీవితం, నాకంటూ ఒక ఆరోగ్యానికి టైం కేటాయించాలి. సో ఒక టైం లిమిట్ ఉంటుంది ఎవరికైనా. ఆ టైం లిమిట్ లో ఎంతవరకు సేవ చేయగలుగుతామో అంత చేయగలుగుతాం. అండ్ ఆ టైం కేటాయించలేము కాబట్టి, 24 hours ఇవ్వలేము కాబట్టి ట్రస్ట్ ఫామ్ అయిందన్న. ఇది మేమున్నా లేకపోయినా ఈ ట్రస్ట్ ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి, జనాలు నడిపించాలి. సో దట్స్ హౌ వి ప్లాన్ ఇట్ అన్న. సోషల్ ఇష్యూస్ మీద ఈ ట్రస్ట్ ఎంతవరకు బాధ్యతగా పనిచేస్తుంది, దాన్ని మీరు ఎలా 100% అన్న. వాయిస్ లేని వాళ్ళకి ఇది వాయిస్ అవుతుంది అన్న. 100% వాయిస్ లేని వాళ్ళకి ఇది వాయిస్ అవుతుంది. అదే అన్న, విత్ ఇన్ మా నెక్స్ట్ మంత్ June 7వ తారీఖున మా రక్షక్ అనే సినిమా అన్న గ్రాండ్ ఓపెనింగ్ చేస్తున్నాం దేవుడి దేవల్ల. పోలీస్ ఆఫీసర్ డీసీపీ క్యారెక్టర్. అండ్ దట్ సినిమా ఇస్ అబౌట్ ఉమెన్ ఎంపవర్మెంట్ అండ్ వాట్ ఇస్ సొసైటీలో జరిగే కొన్ని ఇష్యూస్ ని హౌ టు అడ్రస్, హౌ టు టేక్ ఇట్ ఫార్వర్డ్ అని మా డైరెక్టర్ నవీన్ గారు చాలా అద్భుతంగా రాశారు. అండ్ ఈజ్ న్యూ డైరెక్టర్, డెబ్యూ డైరెక్టర్. దాదాపు 3 years నుంచి ఈస్ బీన్ రైటింగ్ అండ్ వెయిటింగ్ టు డూ ద స్క్రిప్ట్. అండ్ June 7వ తారీఖున ఆ రోజే నేను మార్నింగ్ ఓపెనింగ్ అయిన వెంటనే ఈ ట్రస్ట్ కి సంబంధించిన నంబర్స్, ఈమెయిల్స్, ప్రతి ఒక్క డీటెయిల్స్ ఆ రోజు ఇస్తున్నాం. అండ్ ఆ రోజే కార్యక్రమానికి చేసి ఇప్పుడంతా ఈ ట్రస్ట్ ని ఇనిషియల్ గా ఎవరైతే ఇన్స్టెంట్ గా ముందుకు వచ్చేసారో వాళ్ళకందరూ కూడా ఫెలిసిటేషన్ చేసి నియమాలు ఏంటి అదనేది ప్రతి ఒక్కటి మీ ముందు పెడతానన్న. అండ్ అఫ్ కోర్స్ మీలో ఉన్న సీనియర్ సజెషన్స్ ప్రతిదీ కూడా ఈ నెక్స్ట్ కమింగ్ వీక్ లో మిమ్మల్ని అందరూ కలుస్తాను, సెపరేట్ గా కలిసి నా ఐడియాలజీ చెప్తాను, దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్దాం, మీ సజెషన్స్ తోనే ముందుకెళ్దాం. 2 తెలుగు వాళ్ళు ఎక్కడున్నా పనిచేస్తుంది అన్న. 2 రాష్ట్రాలలో తెలుగు అనే వాళ్ళు ఎక్కడ ఉన్నా ఉంటాం. డేవిడ్ రెడ్డి గురించి చెప్పడం కన్నా రేపు ఈవినింగ్ పనే మాట్లాడుతుందన్న. ఐ థింక్ గ్లిమ్స్ రేపు వస్తుందన్న, రేపు సాయంత్రం దేవుడి దేవల్ల. లాస్ట్ మినిట్ టచ్అప్స్ లో ఉన్నారు. షూటింగ్ దాదాపు 40% అయిందన్న. ఇట్స్ వెరీ బిగ్ కాంప్లికేటెడ్ లార్జ్ స్కేల్ ఫిల్మ్. అండ్ డైరెక్టర్ హనుమారెడ్డి గారు కానీ, వేణు ఆచార్య గారు కానీ, దే నాట్ కాంప్రమైజింగ్. మొన్నే మధ్యప్రదేశ్ ఇండోర్కి వెళ్ళాము. దాదాపు ఒక 18 to 20 days షూట్ చేసాం. అద్భుతమైన, ఎందుకంటే హైదరాబాద్ కంటే చల్లగా ఉంది అక్కడ. సో షూట్ చేసి అక్కడ ముఖ్యంగా అక్కడున్న ముఖ్యమంత్రి గారు అండ్ ఐఏఎస్ ఆఫీసర్ గారు, చీఫ్ సెక్రటరీ అండ్ ఐపీఎస్ ఆఫీసర్స్ గారు, each and everyone Madhya Pradesh lo they took care of us very well, and I thank the Madhya Pradesh government and Indore government for supporting us, me and my cast and crew, and without you guys it would not been easy. Thank you so much. ఛాలెంజెస్ తీసుకుంటారు కదా, యాక్షన్ కొరియోగ్రఫీ అంతా కూడా దగ్గర ఎక్కువ చూసుకుంటారు. ఈ సినిమాకి నాకు కొరియోగ్రఫీ చేయాల్సిన అవసరం రాలేదండి, ఇప్పుడు చేసేవన్నీ, బికాజ్ ఐఎమ్ డూయింగ్ విత్ గ్రేట్ టీమ్. అండ్ హనుమారెడ్డి గారే ఫుల్ యాక్షన్ ఫైర్ లో ఉన్నారు. అండ్ దానికి తోడు మన సుప్రీం సుందర్ గారు యాడ్ అయ్యారు. అండ్ ఇంకా కొంతమంది యాడ్ అవుతారు. అండ్ ఇట్స్ కమింగ్ రియలీ గుడ్ అండి. అండ్ నేను చేశాను కాబట్టి బాగానే చెప్తాను, రేపు ఈవినింగ్ వస్తుంది మీరే చెప్పండి. Physical transformation, anything is difficult అండి when you want to change. And నేను బాగా ఫుడ్ అంటే ఇష్టం నాకు. ఆ కంట్రోలింగ్ పార్ట్ దగ్గర ఫస్ట్ 2-3 weeks ఇబ్బందిగా ఉంది. దెన్ ఎప్పుడైనా ఫస్ట్ 2-3 weeks వన్స్ అది క్రాస్ అయిన తర్వాత మళ్ళీ అటు పక్క వెళ్దు మైండ్. సో లేదండి, లైక్ మసిల్ పుట్ ఆన్ చేశాను ఫర్ దట్. ఒక్క సెకండ్ అన్న ఒక్క సెకండ్ వాటర్ అన్న. మిగతా సినిమాలకి అంటే ఈ ఫిజిక్ మిగతా సినిమాలకి అంటే ఆది గారు పేరు పెట్టుకున్నట్టు
సినిమాకి తీసేయచ్చన్నా ఇది అంత ఈజీగా తీయలేం కాబట్టి నెక్స్ట్ వచ్చే సినిమాలో దీంట్లో ఒక 5 కిలోలు అటు ఇట్లు ఉంటారు అన్న. థ్యాంక్ యూ అన్న. అన్న సారీ అన్న. రఘు అన్న బ్యాక్ బెంచర్స్ ప్లీజ్ అన్న. అన్న వినిపిట్ల ఆయన ఆశీస్సులు లేకుండా ఎలాగన్నా ఇంత దూరం వస్తాము. అఫ్ కోర్స్ అన్న, నాకు నా నాన్నగారి ఆశీస్సులు, మీకు మీ నాన్నగారి ఆశీస్సులు లేకపోతే ఎక్కడ ఉండగలుగుతూ ఉండలేము. 100% అండి. అది మీకు ఎవరిని అడగాలో తెలుసు కదా, అక్కడ వెళ్ళి అడగండి. ఐ ఛాలెంజ్ మైక్ తేలకండి. మరి హెల్మెట్ వేసుకున్నారండి. వాట్ ద ఫిష్ అన్ఫార్చునేట్లీ నాట్ హ్యాపెనింగ్ అండి. అప్పుడు జరగాల్సింది డ్యూ టు నేను, సత్య, వెనిల్ కిషోర్ అందరూ బాగా ఎక్సైట్ అయిన స్క్రిప్ట్ అది. ఇట్ వాస్ డార్క్ కామెడీ, బట్ ఇట్ వాస్ 2 సీజన్లు చేయాల్సింది. అప్పుడు కొంతమంది క్యాస్ట్ అండ్ క్రూ లో లాస్ట్ మినిట్ లో వీసా ప్రాబ్లమ్స్ వచ్చి కెనడాకి ఇక్కడికి, సో 2 సార్లు అయింది. 6 months టైం పీరియడ్ వి ట్రైడ్, అన్ఫార్చునేట్లీ డిడ్ంట్ హ్యాపెన్ అండి. సో విల్ సీ వెన్ ఎవర్ ఇట్ టేక్స్ అప్. స్క్రిప్ట్ ఇస్ ఎక్సలెంట్ అండి, బట్ అన్ని కుదరాలి దేవుడి దేవల్ల. యూనివర్స్ పరంగా నాకు న్యాయం జరిగిందండి. మోహన్ రాగా మ్యూజిక్ ఇస్ కమింగ్ అవుట్ రియలీ గుడ్ అండి. అండ్ మంచి మంచి మ్యూజిక్, మంచి మంచి టెక్నీషియన్స్ అండ్ వెరీ న్యూ కమర్స్ మేకింగ్ ఆల్బమ్. దాదాపు ఇప్పుడు 4 songs రికార్డ్ అయ్యాయి అండ్ దర్ ఆర్ 4 more స్క్రాచెస్ లో ఉన్నాయి. అండ్ అనదర్ ఇట్ విల్ టేక్ another 2 to 3 months అండి. ఈ ప్రాపర్ ఆల్బమ్ గా వి వాంటెడ్ టు క్రియేట్ అండ్ స్కేల్ ఇట్ అండ్ డూ ఇట్. ఐఎమ్ ఎక్సైటెడ్ అండి. సో ఒక సినిమా అన్నాక స్క్రోలింగ్ చేస్తారు, ఒక సినిమా వస్తే ఒకటే చూస్తారని లేదు కదండి. సో వెన్ దర్ ఇస్ అ గుడ్ కంటెంట్ కమింగ్, ఒక రోజులో ఒక ఎన్ని కంటెంట్స్ వచ్చినా ఐ థింక్ టుడేస్ వరల్డ్ లో కంటెంట్ ఇస్ స్పీకింగ్ అండ్ ఐ థింక్ ఎవ్రీబడి హ్యాస్ దర్ ఈక్వల్ స్పేస్ అండి. అది కూడా ఎన్టీకి అన్న అడగండి అంతే. సో నమస్తే వరల్డ్ అని స్టార్ట్ చేసాం కదమ్మా. నమస్తే టాయ్స్ ఇస్ ద కంపెనీ, బట్ నమస్తే వరల్డ్ ఇస్ ద బ్రాండ్. సో ఇప్పుడు డి నెక్స్ట్ అని వీఆర్ స్టార్టింగ్. మోనికా గారు వి అని చెప్పకూడదు, ఐఎమ్ జస్ట్ సపోర్టింగ్ సిస్టమ్. సో మోనికా గారు నువ్వు ఇప్పుడు బెంగళూరులో కానీ వేరే చోటు కానీ స్టార్టింగ్, ఏపీలో కానీ వీఆర్ స్టార్టింగ్ విత్ స్పోర్ట్స్ ప్రాజెక్ట్ ఆల్సో, నా డ్రీమ్. సో అది కూడా దిస్ ఇస్ నాట్ ద ప్లాట్ఫామ్. దాని గురించి త్వరలో ఇంకొక 10 to 15 days లోనే వాటి గురించి ఒక మంచి న్యూస్ ఆవిడ అనౌన్స్ చేస్తారు. 100% అండి. నా ట్రస్ట్ కానీ ప్రతి మూమెంట్ లో నా ఫ్రెండ్స్ సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది. వాళ్ళకి చెప్పకుండా ఏది చేయను. అండ్ అలాగే సాయి ధరమ్ తేజ్ నా సొంత బ్రదర్ లాగా, అండ్ సపోర్ట్ ఇస్ ఆల్వేస్ దేర్. అండ్ అయిన వెంటనే ఫస్ట్ ఇది అది ఓపెన్ అయింది, మేమే ఫస్ట్ వెళ్ళిపోయి లంచ్ కూర్చుని ఓపెన్ చేసి సాయి ధరమ్ తేజ్, నవీన్, నా ప్రాణ స్నేహితుడు, మేమందరూ కూర్చొని అండ్ ఐ హ్యావ్ దర్ బ్లెస్సింగ్స్ అండ్ దర్ సపోర్ట్ ఆల్ ది టైమ్ అండి. అవునండి, అది ఉంది. అండ్ ఆయన రెడీ అయ్యి అది ఆయన ఎలా ఉంటుందంటే రాస్తూ ఉంటాడు మన నవీన్ విజయ్ కృష్ణ గారు. ఆయన ఫోన్ చేసి రెడీ రారా అంటాడు, వెళ్ళిపోవాలి మనం అంతే, మిలిటరీ లాగా. సో వెయిటింగ్ ఫర్ హిస్ పిలుపు అండి. అన్న మై వైఫ్ 100% రాజకీయాల్లో వస్తారండి. షీఈ్ ఆల్రెడీ రాజకీయాల్లోనే ఉన్నారు, వాళ్ళ ఫ్యామిలీ ఎప్పుడు బయటికి రాలేదు. 100% కంటెస్ట్ చేస్తారండి. షీల్ బి కంటెస్టింగ్ నెక్స్ట్ ఎలక్షన్. అది త్వరలో అనౌన్స్మెంట్ అన్ని వస్తాయి. ఈ నెలలో అన్ని దేవుడి దేవాలో ఒకటి మీద ఒకటి అనౌన్స్ అని నేనే అన్ని చెప్పేస్తే 4-5 ఉన్నాయండి దేవుడి దేవాలు. ప్రజాపార్టీయా? మీరు చాలన్నా, నీకు ఎవరు అక్కడ నువ్వు చాలు. అది రిలీజ్ రోజు వరకు తెలియదండి మెచ్యూరిటీ వచ్చిందో రాలేదా. అది మన చేతిలో లేదు. నచ్చింది చేసుకుంటే వెళ్తున్నానని దేవుడి దేవల్ల
మంచి ప్రాజెక్ట్ చేస్తానని నమ్ముతున్నాను. మంచి క్యారెక్టర్స్, అద్భుతమైన డైరెక్టర్స్, అండ్ మై లైన్ ఇస్ వెరీ ఎక్సైటింగ్. అండ్ యా, నా పని చేసుకుంటే వెళ్ళాలి కదా, అదే పని. టైం ఎక్కువ తీసుకుంటున్నారు ఆ? టైం ఎక్కువ తీసుకుంటున్నారు నేను తీసుకోవట్లేదు, నా టైం ఇస్తుంది. కానీ సంవత్సరానికి రెండు వచ్చినా లేదు, ఈసారి నుంచి వస్తుందండి. ఇట్స్ ఆల్ టేకింగ్. ఎందుకంటే మీరే మీకు తెలిసిందే, లార్జెస్ట్ స్కేల్ సినిమా. భైరవ్ 3-4 నెలల్లో కొట్టేశాము. సో డిపెండ్స్ ఆన్ ద సినిమా ఆల్సో అండి. సినిమా అండ్ ఇది ఎందుకంటే థియేటర్లు జనాలు రావట్లేదు, థియేటర్లు ఎక్కువ ఉన్నాయి, సినిమాలు లేవు అని అంటున్నారు. అవునన్నా. మీలాంటి యాక్టర్స్ కూడా సంవత్సరానికి 2-3 వస్తే కనుక థియేటర్ లేదన్నా, నాకు కూడా అంతకు మించి రావాలనేసి నేను నిరంతరం డే అండ్ నైట్ షూట్ లోనే ఉన్నాము, గ్యాప్ లేకుండా. అండ్ ఐమ్ షూర్ ఎవ్రీ 2 to 3 months ఒక సినిమా రావాలనే దేవుడిని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. ఈసారి మా ఎలక్షన్స్ మీరు పోటీ చేస్తారు, ఇప్పుడు అలా కాదండి. థ్యాంక్ యూ అన్నా. ఈసారి మా ఎలక్షన్స్ మీరు పోటీ చేస్తారని లేదు, ఈసారి మా ఎలక్షన్ నేను పోటీ చేయను, ప్రభు గారు చేస్తున్నారు. ఫైనల్ గా క్వశ్చన్, ఆ, ఈ ఫ్యామిలీతో మా అందరికి కూడా ఒక 40 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండ్ జర్నీ ఉంది. ఆ. Again, we all wish to watch the group photo of Manchu family. Is it possible in the near future? అఫ్ కోర్స్ అన్న, దేవుడు ఉన్నారు కదా, అంతా ఆయన చూసుకుంటాడు. నన్ను అన్నా అనొద్దు. Call me uncle. అంకుల్. ఇక్కడ నువ్వే మెసేజ్ పెట్టావు, మన మెసేజ్ అంకుల్ లాగా. అవును, అది మీరు ఒరిజినల్ కలర్లో వచ్చినప్పుడు మీరు ఇప్పుడు వచ్చేసి ఒక 3 layers వేసుకొని వచ్చారు. ఇప్పుడు కన్ఫ్యూజ్ అయిపోయాను, అపరిచితుల్లో రెమోనా అపరిచిత అనేసి. సో హూ ఆర్ యూ? అవును, నాకు పొద్దున్న బాడీ డబ్బా కడిపినప్పుడే డౌట్ వచ్చింది. తెలిసినోళ్ళం కదయ్యా. ఇప్పుడు ఎత్తుకొని చూద్దాం. సూపర్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అన్న.